హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి బియ్య పిండితో మంచి టేస్టీ రెసిపీని చూపించబోతున్నానండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇవి మనం 2 to 3 వీక్స్ వరకు స్టోర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. పిల్లలు అయితే చాలా బాగా తింటారు. అలాగే ఈవినింగ్ స్నాక్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఎలా చేసేయాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఈ విధంగా ఒక బౌల్ తీసేసుకొని దీనిలోకి 1 కప్ రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం మెజర్మెంట్స్ అనేవి సేమ్ కప్తో మెజర్ చేసుకోవాలండి. కాబట్టి ఇలా మెజరింగ్ కప్ ఉన్నా పర్వాలేదు, లేదా ఇంట్లో ఉండే ఏదైనా కప్తో అయినా మెజర్ చేసుకోవచ్చు. టోటల్గా నేను 2 కప్పుల బియ్యపిండి యాడ్ చేశాను. సేమ్ అదే కప్తో ప్యాన్ పెట్టేసుకొని 2 కప్స్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. బియ్యపిండి ఇంకా వాటర్ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, వాటర్ అనేవి ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. ఇలా మనకి రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు దీనిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 టీ స్పూన్ యాడ్ చేశాను. సాల్ట్ వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్లు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే 1 టీ స్పూన్ బటర్ కానీ లేదా గీ కానీ యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ గీ యాడ్ చేస్తున్నాను. ఇలా గీ యాడ్ చేయడం వల్ల మనకి రెసిపీ అనేది చాలా గుల్లగా వస్తాయి. చూస్తున్నారు కదా, వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా 2 కప్స్ రైస్లోని మెజర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బియ్యపిండి మొత్తాన్ని కూడా వాటర్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా వాటర్లోకి యాడ్ చేసుకొని కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో ఉండేసి పిండి మొత్తం కూడా వాటర్లో ఒకసారి మంచిగా కలిసేలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మరి ముద్దలాగా అవ్వాల్సిన పని లేదు. ఈ విధంగా పొడి పిండి అంతా కూడా మంచిగా మిక్స్ అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత పక్కకు తీసేసి దీనిలోనే వేడిగా ఉన్నప్పుడే 1 టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. కారం కూడా మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేస్తున్నానండి. నువ్వులు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మీ దగ్గర నల్ల నువ్వులు ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నల్ల నువ్వులు యాడ్ చేస్తే చూడ్డానికి మంచిగా కనిపిస్తాయి. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ విధంగా పిండి కొంచెం చల్లారనివ్వండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇలా హ్యాండ్తో పట్టుకునేలా ఉండాలన్నమాట. ఆ టైంలో ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా ముద్దలాగా కలుపుకోవాలి. మనం ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు మనకి ముద్దలాగా అయిపోతుంది. వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయొద్దు. మీకు ఏమైనా కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకోవచ్చండి. కానీ నేను చెప్పిన రేషియోలో తీసుకుంటే ఎక్స్ట్రా వాటర్ అనేవి అస్సలు పట్టవు. ఇవే సరిపోతాయి. ఈ మొత్తాన్ని కూడా మంచి పిండి ముద్దలా వచ్చేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, నేనైతే ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. నేను తీసుకున్న వాటరే కరెక్ట్గా సరిపోయాయి. పిండి అనేది మనకి మరీ లూజ్గా ఉండకూడదండి. మీకు వాటర్ కొంచెం ఎక్కువ అయ్యి పిండి లూజ్గా అనిపిస్తే ఇంకో 2 to 3 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేయండి. చూస్తున్నారు కదా, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ సాఫ్ట్గా ఉండకూడదు. ఈ విధంగా కొంచెం హార్డ్గానే ఉండాలి. అప్పుడే మనకి ఆయిల్ పీల్చకుండా ఉంటాయన్నమాట. నెక్స్ట్ హ్యాండ్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ విధంగా చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా రౌండ్ బాల్ లాగా చేసుకొని అరచేతిలో పెట్టేసి ఈ విధంగా ఇంకొక హ్యాండ్తో ప్రెషర్ ఇస్తే సరిపోతుంది. ఈ విధంగా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. మధ్యలో ఏదైనా మందంగా అనిపిస్తే లైట్గా ఇలా ప్రెస్ చేయండి. ఈ సైడ్స్ అనేవి మనకి ఇలానే ఉంటాయండి. మనం చేసే రెసిపీకి ఇదే డిజైన్ అనమాట. కాబట్టి సైడ్స్ని అలానే ఉంచేసేయండి. అన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. జస్ట్ ఇలా ఒక చిన్న బాల్ తీసుకొని అరచేతిలో పెట్టేసి ఇంకో హ్యాండ్తో ప్రెస్ చేసేయండి. మనకి సైడ్స్ కూడా ఇలా కట్ అవుతాయి. మనకు అదే డిజైన్ అనమాట. అన్నిటినీ కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయాలండి. చూస్తున్నారు కదా వీడియోలో, నేను అన్నిటినీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ మెయిన్ మనకి మొత్తం కూడా ఈక్వల్గా ఉండాలి. చూస్తున్నారు కదా, నెక్స్ట్ ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే 1 by 1 ఆయిల్లోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మనం ఇక్కడ ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే గినుక పైన కలర్ వచ్చేస్తాయి, లోపల అలానే మెత్తగా అయిపోతాయి అన్నమాట. క్రిస్పీగా రావు. కాబట్టి ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం టైం పట్టినా కానీ 2 సైడ్స్ కూడా టర్న్ చేసుకుంటూ
మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక సైడ్ ఫ్రై అయిపోయాయి. నేను ఇంకో సైడ్ టర్న్ చేసి ఫ్రై చేస్తున్నాను. కొంచెం టైం పడుతుందండి ఫ్రై అవ్వడానికి, కానీ ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో ఉంచే ఫ్రై చేసుకోవాలి. చూడండి, 2 సైడ్స్ కూడా ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత తీసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతాయండి. అలాగే ఈవినింగ్ స్నాక్ అయితే చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అలాగే పిల్లలకి హాలిడేస్ కూడా ఇచ్చారు కదా, ఇంట్లో ఉంటే మనకు తెలిసిందే స్నాక్స్ అని అడుగుతూ ఉంటారు. సో ఈ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేసి పెట్టండి, వాళ్ళు కూడా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. అలాగే సింపుల్ ఇంగ్రీడియంట్స్ కూడా. నెక్స్ట్ బ్యాచ్ను కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతాయండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో, చాలా క్రిస్పీగా వచ్చాయండి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూపిస్తున్నాను నేను మీకు ఎక్కడ ఎంత క్రిస్పీగా వచ్చాయనేది కూడా చూపిస్తాను. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.